ఉదయకాంత్ రెడ్డి గారు. అలాగే ఈరోజు ప్రసాదం దాతలు చాగంటి హరివెంకట కృష్ణారెడ్డి అండ్ సన్స్ వారు, బిఎస్ఆర్ ఇన్ఫ్రా బి ఉదయకాంత్ రెడ్డి వారు. ఈరోజు ప్రసాదం దాతలు చాగంటి హరివెంకట. జై గణేష, జై జై గణేష. మన గణపయ్య తండ్రి గారు అయినటువంటి మహాశివునికి మరికొద్ది సేపట్లో అక్షరాల 6 గంటల 45 అభిషేకం కార్యక్రమం అత్యంత వైభవంగా గత ఎన్నడూ ఈ రోజుటి ఒక్క విశిష్టమైనటువంటి ఈ మహారుద్రాభిషేక కార్యక్రమం ఇంత వైభవంగా జరుగుతుందంటే మౌలిక గారు ఆస్ట్రేలియా, అలాగే వారి రెండో కుమారుడైనటువంటి మాజేతి శశికాంత్ వారి మిత్రులు, అలాగే ఒక్క నిమిషం అండి. వారి ధర్మపత్ని సుమలత గారు విజయవాడ. అలాగే ఈరోజు ప్రసాదం దాతలు వచ్చేసి చాగంటి హరివెంకట కృష్ణారెడ్డి గారు. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఆశ్రమన్నో దివ్యశ్రీ దసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. అస్య ప్రశ్నస్య అఘోర ఋషి అనుష్ఠుప్ ఛందః సంకర్షణమూర్తి महादेव, हर हर महादेव, हर
హర శంకర జయ జయ శంకర హర 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 శంభో 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 ఓం శక్తి ఓం 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 ఓం శక్తి ఓం
గోవింద గోవింద హరి హరి గోవింద గోవింద హరి హరి గోవింద గోవింద హరి హరి గోవింద గోవింద హరి హరి గోవింద హరి 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 హర 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 గోవింద గోవింద హరి హరి గోవింద గోవింద హరి 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 హర 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 గోవింద గోవింద హరి హరి 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 హర 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 శివ శివ 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 హర 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 భం భం భోలేనాథ్ 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 భం భం భోలేనాథ్
Hara Mahadev,
ఎస్బీజీ యూత్ వ్యాపారస్తుల సౌజన్యంతో ఈ అభిషేక కార్యక్రమం జరిగింది. వారందరికీ కూడా మనమందరం పొందిన ఆనందం వారికి ఆశీస్సులుగా మారాలని, వారి వంశాలు తరించాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాము. ఒక్కసారి స్టేజ్ మీద ఉన్న మైక్ హర హర మహాదేవ, హర హర మహాదేవ. శ్రీ శివాష్టోత్తర శతనామావళి పూజా ప్రారంభం. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపర్దినే నమః,
ఓం నీలలోహితాయ నమః ఓం శంకరాయ నమః ఓం శూలపానయే నమః ఓం ఖట్వాంగినే నమః ఓం విష్ణువల్లభాయ నమః ఓం శిపివిష్ఠాయ నమః ఓం అంబికానాథాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం భవాయ నమః ఓం శర్వాయ నమః ఓం త్రిలోకేశాయ నమః ఓం సిద్ధికంఠాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం ఉగ్రాయ నమః ఓం కపాలినే నమః ఓం కామారయే నమః ఓం అంధకాసుర శోధనాయ నమః ఓం గంగాధరాయ నమః ఓం లలాటాక్షాయ నమః ఓం కాలకాలాయ నమః ఓం కృపానిధయే నమః ఓం భీమాయ నమః ఓం పరశుహస్తాయ నమః ఓం మృగపాణయే నమః ఓం జటాధరాయ నమః ఓం కైలాసవాసినే నమః ఓం కవచినే నమః ఓం కఠోరాయ నమః ఓం త్రిపురాంతకాయ నమః ఓం వృషాంకాయ నమః ఓం వృషభారూఢాయ నమః ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః ఓం సామప్రియాయ నమః ఓం సర్వమయాయ నమః ఓం త్రయీమూర్తయే నమః ఓం అనీశ్వరాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం సోమ సూర్యాగ్నిలోచనాయ నమః ఓం హవిషే నమః ఓం యజ్ఞమయాయ నమః ఓం సోమాయ నమః ఓం పంచవక్తరాయ నమః ఓం సదాశివాయ నమః ఓం విశ్వేశ్వరాయ నమః ఓం వీరభద్రాయ నమః ఓం గణనాథాయ నమః ఓం ప్రజాపతయే నమః ఓం హిరణ్యరేతసే నమః ఓం దుర్దర్శాయ నమః ఓం గిరీశాయ నమః ఓం గిరిశాయ నమః ఓం అనఘాయ నమః ఓం భుజంగభూషణాయ నమః ఓం భర్గాయ నమః ఓం గిరిధన్వనే నమః ఓం గిరిప్రియాయ నమః ఓం కృత్తివాససే నమః ఓం పురారాతయే నమః ఓం భగవతే నమః ఓం ప్రమదాధిపాయ నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం సూక్ష్మతనవే నమః ఓం జగద్వ్యాపినే నమః ఓం జగద్గురవే నమః ఓం వ్యోమకేశాయ నమః ఓం మహాసేన జనకాయ నమః ఓం చారు విక్రమాయ నమః ఓం రుద్రాయ నమః ఓం భూతపతయే నమః ఓం స్థానవే నమః ఓం మహిర్భుజ్ఞాయ నమః ఓం దిగంబరాయ నమః ఓం అష్టమూర్తయే నమః ఓం అనేకాత్మనే నమః ఓం సాత్వికాయ నమః ఓం శుద్ధ విగ్రహాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం ఖండపరసవే నమః ఓం అజాయ నమః ఓం వాసవిమోచకాయ నమః ఓం మృడాయ నమః ఓం పశుపతయే నమః ఓం దేవాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం హరయే నమః ఓం పూషదంతభిదే నమః ఓం అవ్యగ్రాయ నమః ఓం దక్షాధ్వరహరాయ నమః ఓం హరాయ నమః ఓం భగనేత్రభిదే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం సహస్రపాదవే నమః ఓం అపవర్గప్రదాయ నమః ఓం అనంతాయ నమః ఓం తారకాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ఇది శ్రీ శివాష్టోత్తర శతనామావళి పూజ సంపూర్ణం. స్టేజ్ మీద మైక్ హర హర మహాదేవ్ 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 హర హర మహాదేవ్
మా దయచేసి ఎవరు మాట్లాడదాం. హర హర మహాదేవ్ 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 హర 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 మహాదేవ. లైట్స్ ఆన్ చేయండి. మా అందరూ హార్దిక నమస్కారం చేసుకున్నాం. స్టేజ్ మీద మైకులు దయచేసి ఆఫ్ చేయండి. భక్త మహాజనులారా, చిన్న ఆడియో వీడియో ప్లే చేస్తారు. దయచేసి ఆ మాటలన్నీ శ్రద్ధగా వినండి. సేవలందిస్తున్న అమ్మ చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు వ్యవస్థాపకులు అమ్మ ఆశ్రమం సేవకులచే గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామంలో ఎన్నో నైతిక విలువలతో కూడిన కోటిలింగాల క్షేత్రాన్ని అయోధ్య రామాలయ ప్రతిష్టా ముహూర్తానికే అనగా 2024వ సంవత్సరం జనవరి నెల 22వ తేదీన ప్రతిష్ఠించారు. ఈ క్షేత్రం కేవలం ఒక కట్టుబడి మాత్రమే కాదు, మహాత్ములు నాగసాధువులు తమ యొక్క తపోశక్తిని జపశక్తిని ధారపోసిన గొప్ప తపోక్షేత్రం. గుంటూరు నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ క్షేత్రంలో ప్రధాన ఆకర్షణలుగా 101 అడుగుల రాతి శివలింగము, 3.5 ఎకరాల విస్తీర్ణంలో శివలింగ పానపట్టము ఆకారంలో అంగుష్ట పరిమాణము గల కోటి యొక్క బాణలింగములు, 50 అడుగులు పొడవైన దేశంలోనే అతి పెద్దది అతి సుందరమైన నందీశ్వరుడు, భక్తులు స్వయంగా అభిషేకించుకునే విధంగా శక్తివంతమైన 200 కిలోలు బరువు కలిగిన మరకత శివలింగం, నాగసాధువులచే ప్రతిష్ఠించబడిన బ్రహ్మసూత్రం కలిగిన పురాతన నల్లరాతి శివలింగము, 108 శ్రీచక్రముల మందిరము, దశసహస్ర పాలరాతి లింగములతో శివ మందిరము, 108 రాతి స్తంభాలతో కూడిన మహామండపము మొదలగు దివ్యమైన నిర్మాణములు భక్తుల దర్శనార్థం కొలువై ఉన్నాయి. ప్రతిష్ఠ సందర్భంగా ఎంతో మంది నాగసాధువులు తమ పాదస్పర్శతో ఈ క్షేత్రాన్ని పునీతం చేశారు. అలాగే సుమారు 1,00,000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ క్షేత్రంలో ఇంకా భూగర్భంలో దాదాపు 4 అంతస్తుల లోతులో పాతాళ కాళీ మందిరము నిర్మించాలని సంకల్పించారు. కావున భక్తులు మా విన్నపంను మన్నించి వేమవరం గ్రామానికి విచ్చేసి కోటిలింగ క్షేత్రాన్ని దర్శించుకొని తగు విధంగా విచారణ జరిపి మీకు ధర్మమని అనిపిస్తే క్షేత్ర నిర్మాణానికి వస్తు రూపేణ ధన రూపేణ సహకారాన్ని అందించి మీతో పాటు మరికొంతమందిని కూడా భాగస్వాములను చేయగలరని మా ప్రార్థన. క్షేత్రానికి సంబంధించి ప్రస్తుతం అవసరమైన నిర్మాణాల వివరాలు:
పాతాళకాళి మందిర నిర్మాణానికి సంబంధించి 10 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు, 5 అడుగుల ఎత్తు కలిగిన మొత్తం 30 టన్నుల బరువు 160 రాళ్లు అవసరం ఉన్నది. ఒక్కొక్క రాయి ఖరీదు ఓపెన్ మార్కెట్లో 2.5 లక్షల రూపాయలు అవుతుంది. కానీ క్వారీల వారి సహకారంతో క్షేత్రం వారు 1 లక్ష రూపాయలకే ఆ రాయిని కొనుగోలు చేసే అవకాశం ఉన్నది. ఒక్కొక్క రాయికి 1 లక్ష రూపాయల చొప్పున 160 రాళ్లకు దాతలు విరాళంగా ఇచ్చినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో పాతాళకాళి మందిర నిర్మాణం త్వరితగతిన సులువుగా పూర్తి చేయవచ్చు. ఆలయానికి 3 గాలి గోపురాలు నిర్మించాలి. 101 అడుగుల మహాలింగం చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసుకోవడానికి వీలుగా 1500 అడుగుల గల సిమెంటు రోడ్డును నిర్మించాలి. గ్రామం లోపలికి వెళ్లే మెయిన్ రోడ్డు ప్రవేశం వద్ద ఆర్చి నిర్మించాలి. అలాగే క్షేత్రంలో నిత్యాన్న దానము చేయుటకు శాశ్వతముగా భోజనాలయము నిర్మించాలి. శాశ్వత యాగశాల నిర్మించాలి. దాతల సహకారంతో పై నిర్మాణాలన్నీ చేపట్టాలని క్షేత్రం వారి సంకల్పము. కావున భక్తులందరూ వ్యక్తిగతంగా గాని గ్రూప్ గా గాని పై నిర్మాణాలకు సహకరించి చేయూతనివ్వవలసిందిగా మా ప్రార్థన. హర హర మహాదేవ. శంక బాలాజీ గుప్తా గారు మరియు వారి సోదరుల ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘాల సమాఖ్య మరియు ఎస్బీసీ యూత్ వారు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ మహారుద్రాభిషేక కార్యక్రమం మనమందరం కూడా తిలకించాము. ఈ అభిషేకం చూడడం ద్వారా మనం అందరం పొందినటువంటి ఆనందం వారి వంశాలు తరించే విధంగా ఆశీర్వాదంగా మారాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం. అలాగే అభిషేక సేవలో పాల్గొన్నటువంటి అమ్మ ఆశ్రమ సేవకులు ఈ రోజున మట్టి శివలింగం, ఇక్కడే మట్టిని తీసుకొచ్చి శివలింగాన్ని తయారు చేసి అలాగే పళ్ళ రసాలు తీయటం, రకరకాల పుష్పాలు ఒలిచి ఈశ్వరుడికి ప్రీతికరమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకించడం, ఈ రోజంతా ఈ సేవలో పాల్గొన్న వారు అమ్మ ఆశ్రమ సేవకులు. భక్తులారా, అమ్మ ఆశ్రమం గుంటూరు వారు అంటే తెలియని వారు ఉండరు. కరోనా సమయంలో కరోనాతో మృతి చెందినటువంటి ఎన్నో మృతదేహాలను అంతిమ కార్యక్రమాలు వారు నిర్వహించారు. అలాగే కరోనా సమయంలో రోజుకి 25,000 మందికి అన్నదానం చేయడంలో కూడా వారంతా కూడా కృతకృతులయ్యారు. అలాగే ఈ సేవలో పాల్గొన్న వారంతా అభిషేకంలో ఈ రోజున మీరు చూసిన వారంతా కూడా అలాంటి సేవలో పాల్గొన్నటువంటి మహానుభావులు. వారి చేతుల మీదుగానే ఈ అభిషేక కార్యక్రమం జరిగింది. హిమాలయ నాగసాధువులచే ఆశీర్వదించబడినటువంటి శిష్య బృందంచే ఈ రోజున ఈ అభిషేకం జరిగింది. భక్తులారా, దారిద్రాయ కృతం దానం, శూన్యలింగస్య పూజనం, అనాథ ప్రేత సంస్కారం, అశ్వమేధ సమం విదుహు అన్నట్లుగా నిస్సహాయాన్ని ఆదుకో, నిరాకారుని చేరుకో అన్న సంకల్పంతో అమ్మ ఆశ్రమం ఆధ్యాత్మికత, సేవ 2 కళ్ళుగా కలిగి ఆధ్యాత్మికత కార్యక్రమాల ద్వారా, ఇలాంటి రుద్రాభిషేకాల ద్వారా లోకమంతా బాగుండాలని, లోక కళ్యాణార్థం ఇలాంటి అభిషేకాలు చేస్తూ ఒక పక్కన మరొక పక్కన నిస్సహాయులకు సేవ చేస్తూ ఏదైతే భగవత్ సంకల్పం ఉన్నదో నిస్సహాయుని ఆదుకో, నిరాకారుని చేరుకో ఇలాంటి సంకల్పంతోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ దాతల సహకారంతో ఎన్నో విధాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. అలాగే ఈ కార్యక్రమాల్లో భాగంగా అమ్మ ఆశ్రమ సేవకుల ద్వారా అమ్మ ఆశ్రమ వ్యవస్థాపకులు స్వామి జ్ఞానప్రసన్న బాబా గారి మార్గదర్శనంలో మన గుంటూరు నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఫిరంగిపురం వద్ద ఉన్నటువంటి వేమవరం గ్రామంలో 8 ఎకరాల విస్తీర్ణంలో కోటిలింగ క్షేత్ర నిర్మాణం చేశారు. అయోధ్య రామాలయ ప్రతిష్ట లగ్నానికే ఈ కోటిలింగ క్షేత్ర ప్రతిష్ట కూడా జరిగింది. ఆ రోజున 1,00,000 మందికి అన్నదానంతో పాటు నాగసాధువులు 100 మందిగా వచ్చి విచ్చేసి వారి యొక్క తపోశక్తిని ధారపోశారు. అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం. ఈ క్షేత్రాన్ని మీరు అందరూ దర్శించండి. అలాగే క్షేత్ర నిర్మాణంలో భాగంగా ఇందాక ఆడియో విజువల్లో చెప్పినట్లుగా పాతాళకాళి మందిర నిర్మాణం ఒకటి సంకల్పం చేయబడ్డది. ఇది నాగసాధువులచే సంకల్పం చేయబడినటువంటి సంకల్పం. ఈ పాతాళకాళి మందిరం నిర్మాణంలో భాగంగా 40 అడుగుల లోతులో 30 అడుగుల ఎత్తైనటువంటి కాళీ విగ్రహం కూడా నిర్మాణం చోటు చేసుకోనున్నది. ఇందులో 10 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు, 5 అడుగుల ఎత్తైనటువంటి 160 రాళ్లు ఇందులో కొనుగోలు చేయవలసి ఉన్నది. ఒక్కొక్క రాయి ఖరీదు ఓపెన్ మార్కెట్లో 2.5 లక్షలు అవుతుంది. అయితే క్షేత్రం వారు క్వారీల వారి సహకారంతో ఒక్కొక్క రాయిని 1 లక్ష రూపాయలకు కొనుగోలు చేసే అవకాశం ఉన్నది. కాబట్టి మేము ఈ వేదికని ఆధారంగా చేసుకొని మీ అందరినీ అర్థిస్తుంది ఏంటంటే
కాళీ మందిర నిర్మాణానికి మీరందరూ కూడా చేయూతనివ్వాలని, అలాగే ప్రత్యేకించి కమిటీ వారిని, అలాగే సంకా బాలాజీ గుప్తా వారి సోదరులు గారిని అందరినీ కూడా ఈ పాతాల కాళీ మందిర నిర్మాణంలో కూర్చోండి. నాన్న ఒక్కసారి ప్రసాదాలు కొంచెం ఒక 2 నిమిషాలు ఆపండి. ఏమండి బాబు 2 నిమిషాలు ప్రసాదాలు ఆపండి. సమయమైన ధన సహాయం చేయవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాము. మంగళగిరి ప్రజలందరి తరపున గుంటూరు నుంచి విచ్చేసిన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. ఇలాంటి మహారుద్రాభిషేకం ఎప్పుడో 2017లో చూసాం. కదంతమున తోరపొచ్చయ వామహస్తమన్ మెండుగమ్రోయగ జలను మెలన తూపుల మందహాసమన్ శంకర బతవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర బతవ శంకర శంభో హర. 50 మంది భక్తులు స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే బుధవారం మధ్యాహ్నం స్వామివారి నవరాత్రుల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. గుంటూరుకి చెందిన